పునాదుల్లో ఉంది. పునాదుల్లో బిల్డింగ్ ఉంటుంది, అద్దాలకేమో 2500 కోట్లని ఇప్పుడే పెడతారు. చూడండి, అద్దాలకు 2500 కోట్లు ఇప్పుడే టెండర్ పిలిచేస్తారు. ఇంకా బిల్డింగ్ పునాదుల్లోంచి పైకి రాలా. తప్పులకి మాత్రం అంటే జరుగుతున్న పాపాలకి ఎత్తి చూపినటువంటి అక్రమాలకి మాత్రం పొరపాటును కూడా సమాధానం చెప్పరు. ఏం జరుగుతుంది మీరు జరిగేది? ఎమ్మెల్యే లాస్ట్లో, ఎమ్మెల్సీ లాస్ట్లో, ఐఏఎస్లు క్వార్టర్లో, మినిస్టర్లు క్వార్టర్లు అంట. ఇంతకుమించి అక్కడ బిల్డింగ్లు కనపడి ఏమున్నాయి చెప్పండి? ఒక్క బిల్డింగ్ ఏమన్నా కొత్తగా మీ 2 ఏళ్లలో ఏమన్నా సగమన్నా కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉందా 2 సంవత్సరాల్లో? ఇన్ని కథలు చెప్తున్నారు కదా, తెగ వాడేసుకున్నారు కదా వాళ్ళని. రోడ్లు వెంబడి తిప్పారు కదా, మెడలో పచ్చకండవాలు వేసి. ఇక్కడి నుంచి తిరుపతి నడిపించారు, తిరుపతి నుంచి మళ్ళీ అమలాపురం దాకా నడిపించారు, రావులపాలెం దాకాను. ఎన్ని బూట్లు అరిగిపోయి ఉంటాయి, ఎన్ని జతలు చెప్పులు అరిగిపోయి ఉంటాయి పాప వాళ్ళకి. స్నానం రోడ్ల మీద, జపం రోడ్ల మీద, పడుకోవటం రోడ్ల మీద, అన్నం తినటం రోడ్ల మీద. వాళ్ళని విపరీతంగా వాడుకుని విపరీతంగా చాకరీ చేయించారు. దాంట్లో కొంతమందికి పదవులు ఎత్తేశారు. ముందు కూర్చుని మైకుల్లో మాట్లాడి ఆహా ఓహో అని స్లోగన్స్ ఇచ్చి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళేమో పెద్ద పెద్ద పదవులు ఎత్తేసి గవర్నమెంట్ కారులో తిరుగుతున్నారు. పొలం ఇచ్చిన వాడు ఏమైపోయాడు? సిఆర్డి ఆఫీస్కి, లోకేష్ ఆఫీస్కి, నారాయణ ఆఫీస్కి. నారాయణ గారి దగ్గరికి వెళ్తే అంటాడు 15వ తారీఖు కదా మీరు 25వ తారీఖు వచ్చి అంటాడు. 25వ తారీఖు వెళ్తే 15వ తారీఖు వచ్చేయండి అంటాడు. 25, 15, 25, 15 తిరగటమే నారాయణ చుట్టూ, నారాయణ ఆఫీస్ చుట్టూ. సంతోషం ఏంటంటే పెమశాన్ని మామూలుగా ఆశలు లేకుండా చేశాడు. సిట్ గెట్అవుట్ స్టాండ్, తోలు తీసేస్తా, నా సంగతి తెలీదు. ఏం తెలుసు? ఎందుకు తెలియదు? ఏం తెలీదు? పెమ్మసానికి ఆ సంగతులు తెలియంది ఎవడికి? ఏనాడు తెలుగుదేశం జెండా పట్టుకోకుండా పార్టీ కోసం 5 ML చెమట కూడా ఖర్చకుండా సంపాదించిన డబ్బులు అమెరికా నుంచి తెచ్చి 200 కోట్లు పార్టీ ఫండ్, 200 కోట్లు క్యాండిడేట్లకి ఖర్చు పెట్టి కేంద్ర మంత్రి అయి కూర్చున్నావు. తెలియంది ఎవడికి? ఏనాడన్నా ఎవడి కష్టం అన్నా తెలుసా అని అడుగుతున్నాను. కార్యకర్త కష్టం తెలీదు, లేదా ఆ రైతుల కష్టాలు తెలియవు, వాళ్ళ బాధలు తెలియవు, వాళ్ళెంత మానసిక రోదన వేదన పడుతున్నారో తెలీదు. ఇట్లాంటి వాళ్ళందరూ పాలకులు. ఇవాళ మొత్తం 12, 13 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి కాలనీలు అవనండి, లేదా టౌన్షిప్లో మీరు చెప్తున్నారు కదా, ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి ఈ లేఅవుట్లు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ యొక్క లేఅవుట్లు 12, 13 అంటున్నారు. ఈ 12, 13లో ఎక్కడన్నా కెలుగుతున్నారా? మొత్తం వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళ రోడ్లు వేయాలి వాళ్ళకి అని చెప్పని, కాలువలు కట్టాలని చెప్పని, వాళ్ళకి కరెంటు ఇవ్వాలని చెప్పని ఏమన్నా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు తప్పితే, జనం సొమ్ము మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్కి తప్పితే, ఒక్క చోటన్నా ఎక్కడన్నా వర్కులు జరుగుతున్నాయా? ఎక్కడన్నా? ఎక్కడా వర్కులు జరగట్లేదు. వడ్లమాను ఊరు పక్కన ఉన్నటువంటి అనంతారం లేఅవుట్ ఆ సంబంధించిన లేఅవుట్లో కొద్దిగా కెలికారు, అబ్రాజుపాలెం లేఅవుట్లో కొద్దిగా కెలికారు. అబ్రాజుపాలెం లేఅవుట్లో కొంత కెలికింది, అలాగే అనంతారం లేఅవుట్లో కొద్దిగా కెలికింది. ఈ 2 తప్పితే ఇంకెక్కడన్నా అసలు కెలికారా? గమ్మత్తు చూడండి, సోషల్ మీడియాలో పేరున్నా అని ప్రశ్నిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మొత్తం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తీసేయాలి. యూట్యూబ్లో ఉండకూడదు, ట్విట్టర్లో ఉండకూడదు, ఫేస్బుక్లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్లో ఉండకూడదు.